సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ మాట ఎంతమందికి తెలుసు? ఈరోజు చాలామంది సిలువ అంటే అదొక ఆకారముగా చూస్తున్నారు. సిలువ అంటే అదొక ఆకారము కాదండి. సిలువ అంటే సాక్షాత్తు దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించి తన యవ్వన కాలమందు ఆయన సర్వలోక ప్రజల పాపముల పరిహారార్థమై ఆయన సిలువలో తన రక్తమును చిందించాడు. ఆయన గాయపరచబడి ఆయన పవిత్రమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు ఆయన చిందించాడు. తన ప్రాణమును అర్పించాడు. అదేనండి సిలువ అంటే. ఎవరైతే ఆ సిలువ త్యాగాన్ని, ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి గాయములను, ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు చిందించినటువంటి ఆయన పవిత్రమైన రక్తమును, ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు అర్పించినటువంటి ఆ ప్రాణ త్యాగమును ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటారో వారందరికీ విమోచన, వారందరికీ విడుదల, రక్షణ, నిత్య జీవము కలుగుతుంది. అదే బైబిల్ చెప్తున్న సత్యం. అని ఆయన సిలువ ప్రేమను మనం ఒప్పుకుంటే, నా కొరికే నువ్వు గాయపరచబడ్డవయ్యా, నా కొరికే రక్తాన్ని కార్చావయ్యా, నా కొరికే ప్రాణం పెట్టావయ్యా, నన్ను నీ రక్తంతో కడిగయ్యా, నేను పాపినయ్యా, నా పాపములు పోవునట్లుగా, నా దోషములు పోవునట్లుగా నీ పవిత్రమైన రక్తం ప్రోక్షణ నాకు దయచేయి అని అడిగితే, ఆయన అడిగే వారందరికీ కూడా ఆయన రక్షణ ఇస్తాడు. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్.